బ్రదర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఎందుకని? అతని స్టైల్ అంటే తన రౌడీ అలా ఇష్టం అన్న. ఓకే. అతని మూవీ చూస్తేనే కొంచెం వైబ్ వస్తుంది. అతనిలా ఉండాలి, అతనిలా డ్రెస్ వేసుకోవాలని చెప్పి అతని ఫేవరెట్. ఓకే. సో ఆయన మూవీస్ లో మీకు నచ్చిన టాప్ 3 మూవీస్? 3 టాక్సీ వాళ్ళ, గీతా గోవిందం, మళ్ళా ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి టాప్ అని అన్నది. అర్జున్ రెడ్డి టాప్ అంటే ఇప్పటికి ఉంటుంది కదా. చెప్పాడు కానీ సో అర్జున్ రెడ్డితో కాంబినేషన్ లో ఏ యాక్టర్స్ అయితే బాగుంటుంది? ఎవరు సెట్ గారన్న రౌడీకి? విజయ్ దేవరకొండ ఒకటే సెట్ అవుతాడు. విజయ్ దేవరకొండకి కాంబినేషన్ ఒక హీరో ఉంటా. కాంబినేషన్ హీరోనా? హీరో అంటే ఎవరన్నా ఒక పెద్ద సినిమా తీయాలి అంటే తీయాలి అంటే ఎవరు అంత వస్తే మన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్న సెట్ అవుతాడు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇద్దరు కాంబినేషన్. వైల్డ్ అన్న. వైల్డ్. ఓకే. విజయ్ దేవరకొండతో మంచి యాక్ట్రెస్ హీరోయిన్. హీరోయిన్ అంటే రష్మిక అన్న. రష్మిక ఉంటది, వేరే ఉంటది పక్కన. ఇద్దరుంటే బాగుంటుంది. ఓకే బ్రదర్, చాలా వరకు సినిమా హీరోల కోసం పచ్చబట్టలు వేసుకుని పెద్ద అభిమానం చూపిస్తారు. అంత అభిమానం అవసరం అంటారా? మరి ఇంటి వాళ్ళు కాదన్న హీరో. అమ్మ నాన్న చిన్న పని కాపాడుతారు. వాళ్ళ వేసుకోకుండా హీరోలో వేసుకునే ఏదన్నా వాళ్ళు పిచ్చోళ్ళు అన్న అవుతా. నేను మరి విజయ్ దేవరకొండ నేను వేసుకున్నానా? అమ్మ పేరు వేసుకున్నా కానీ ఫస్ట్ ఇంటి వాళ్ళ చూసుకోవాలన్న. ఇంటి వాళ్ళు చూసుకున్నాడు హీరో వాళ్ళు మన దగ్గర రారు అన్న. పైసలు మనకేం బెటర్ గా వాళ్ళు. అవును. ఏదైనా ఇంటి వాళ్ళు. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది, విజయ్ దేవరకొండ వస్తాడు ఫోన్ చేస్తే. ఇంటి వాళ్ళు వస్తారు కదా, ఇంటి వాళ్ళ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వాళ్ళే చూసుకుందాం. టాటూలో వెళ్ళి లైట్ అన్న. టాటూలో కొంతమంది అసలు కటౌట్లు పెట్టి పెద్ద పెద్ద వార్లే వేస్తుంటారు సినిమాలప్పుడు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేమన్నా. వాళ్ళు వేస్ట్ అనుకో ఖాళీ. వేస్ట్ ఆఫ్ టైం అంటే. అలా మన ఇంటి వాళ్ళ కోసం చేయాలి. బయట వాళ్ళ కోసం చేస్తే ఏమొస్తాను. ఇంటి వాళ్ళకి చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు చేస్తావు నువ్వు, అతను చూస్తాడు విజయ్ దేవరకొండ వచ్చి చూడాడు. మన ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు చూడరా? మరి ఎందుకన్నా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలి అంటే చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అంటే చెప్తారు. ఉండాలి అంటే మనం ఫస్ట్ మంచి యాక్టివ్ వస్తే మనం సెట్ అయిపోతాం అన్న. సపోర్ట్ లేకున్నా సరే ఒక ఛాయిస్ వచ్చింది అనుకో, మనం ప్రూవ్ చేసుకోవాలి అయిందని. అప్పుడు సెట్ అయిపోతాం అన్న. ఎవరి కోసం చూసిన అవసరం లేదు. కానీ లైక్ ఎంతో మంది చిన్న చిన్న హీరోలకి ఎక్కువ స్క్రీన్ లభించట్లేదు, సపోర్ట్ లేదు. లభించాలి అంటే ఫస్ట్ మనం మంచి యాక్టింగ్ చేయాలన్న. యాక్టింగ్ చేస్తేనే దేనిలో వచ్చేది. మంచి దేనిలో పాత్రలో మంచిగా పోయిస్తేనే దేనిలో వచ్చేది. చేయండి ఇట్లా వస్తుంది అన్న. ఏం చేయండి ఇది రాదు. పేరు రావాలంటే ఫస్ట్ కష్టపడాలి అన్న. బ్రదర్ ప్రాపర్ తెలంగాణ. తెలంగాణ. ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఏం చెప్పాలన్న, వేస్ట్. కేసీఆర్ రావాలి మళ్ళీ పక్క. వస్తేనే మన లైఫ్ సెట్ అవుతాయి. కేసీఆర్ వస్తే సెట్ అవుతాయా? ఏది జాబ్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకున్నాం. అరే ఫస్ట్ ఏం చెప్పినా ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తా, అది ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏమైందన్నా? స్కూటీ ఉంది ఎవరికైనా? ఫ్రీ బస్ ఎవరు పెట్టిండు? మరి నాకు వాళ్ళకి అన్ని సీట్లు పెట్టిండు. మాకు ఏడా సీట్ లాస్ట్ సీట్లు అన్న. ఆ లాస్ట్ సీట్లు ఎగిరేస్తాయి, పైకి ఎగిరితే కింద పడతాం. మాలంటలు ఎట్లా అన్న చెప్పు. సో స్టూడెంట్స్ కి ఏం మేలు లేదా రేవంత్ రెడ్డి సర్కార్? ఏమి ఇస్తున్నా మొత్తం ఆయననే పోతుండు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందంటే? కేసీఆర్ అలాగా నాది చెప్పి మా టీఆర్ఎస్ కి అయితే బాగున్నది. మా సోషల్ వెల్ఫేర్ కి అయితే మస్తు చేసిన కేసీఆర్ సార్. ఎందుకంటే టీఆర్ఎస్ కాబట్టి నేను TSWRS. బ్రదర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఎందుకని? అతని స్టైల్ అంటే తన రౌడీ అలా ఇష్టం అన్న. అతని మూవీ చూస్తేనే కొంచెం వైబ్ వస్తుంది. అతనిలా ఉండాలి, అతనిలా డ్రెస్ వేసుకోవాలని చెప్పి అతని ఫేవరెట్. ఓకే. సో ఆయన మూవీస్ లో మీకు నచ్చిన టాప్ 3 మూవీస్? 3 టాక్సీ వాళ్ళ, గీతా గోవిందం, మళ్ళా ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి టాప్ అని అన్నది. అర్జున్ రెడ్డి టాప్ అంటే ఇప్పటికి ఉంటుంది కదా. చెప్పాడు కానీ సో అర్జున్ రెడ్డితో కాంబినేషన్ లో ఏ యాక్టర్స్ అయితే బాగుంటుంది? ఎవరు సెట్ గారన్న రౌడీకి? విజయ్ దేవరకొండ ఒకటే సెట్ అవుతాడు. విజయ్ దేవరకొండకి కాంబినేషన్ ఒక హీరో ఉంటా. కాంబినేషన్ హీరోనా? హీరో అంటే ఎవరన్నా? ఒక పెద్ద సినిమా తీయాలి అంటే ఎవరు అంత వస్తే మన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్న సెట్ అవుతాడు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇద్దరు కాంబినేషన్. వైల్డ్ అన్న. వైల్డ్. ఓకే. విజయ్ దేవరకొండతో మంచి యాక్ట్రెస్ హీరోయిన్. హీరోయిన్ అంటే రష్మిక అన్న. రష్మిక ఉంటది, వేరే ఉంటది పక్కన. ఇద్దరుంటే బాగుంటుంది. ఓకే బ్రదర్, చాలా వరకు సినిమా హీరోల కోసం పచ్చబట్టలు వేసుకుని పెద్ద అభిమానం చూపిస్తారు. అంత అభిమానం అవసరం అంటారా? మరి ఇంటి వాళ్ళు కాదన్న హీరో. అమ్మ నాన్న చిన్న పని కాపాడుతారు. వాళ్ళ వేసుకోకుండా హీరోలో వేసుకునే ఏదన్నా వాళ్ళు పిచ్చోళ్ళు అన్న అవుతా. నేను మరి విజయ్ దేవరకొండ నేను వేసుకున్నానా? అమ్మ పేరు వేసుకున్నా కానీ ఫస్ట్ ఇంటి వాళ్ళ చూసుకోవాలన్న. ఇంటి వాళ్ళు చూసుకున్నాడు హీరో వాళ్ళు మన దగ్గర రారు అన్న. పైసలు మనకేం బెటర్ గా వాళ్ళు. అవును.
ఏదైనా ఇంటి వాళ్ళు ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది విజయ్ దేవరకొండ వస్తాడు ఫోన్ చేస్తే ఇంటి వాళ్ళు వస్తారు కదా ఇంటి వాళ్ళే చేసుకోవాలి ఫస్ట్ తర్వాత వాళ్ళే చూసుకుందాం టాటూలో వెళ్ళి లైట్ అన్న థియేటర్లో మంది లేట్. కొంతమంది అసలు కటౌట్లు పెట్టి పెద్ద పెద్ద వార్లే చేస్తుంటారు సినిమాలప్పుడు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేమన్నా వాళ్ళు వేస్ట్ అనుకో ఖాళీ వేస్ట్ ఆఫ్ టైం అంటే. ఓకే. అలా మన ఇంటి వాళ్ళ కోసం చేయాలి బయట వాళ్ళ కోసం చేస్తే ఏమొస్తాను ఇంటి వాళ్ళకి చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు చేస్తావు నువ్వు అతను చూసాడు విజయ్ దేవరకొండ వచ్చి చూడాడు మన ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూడరా మరి ఎందుకన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలి అంటే చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అంటే ఏం చెప్తారు? ఉండాలి అంటే మనం ఫస్ట్ మంచి యాక్టివ్గా వస్తే మనం సెట్ అయిపోతాం అన్న సపోర్ట్ లేకున్నా సరే ఒక ఛాయిస్ వచ్చింది అనుకో మనం ప్రూవ్ చేసుకోవాలి అయిందని అప్పుడు సెట్ అయిపోతాం అన్న ఎవరి కోసం చూడాల్సిన అవసరం లేదు. కానీ లైక్ ఎంతో మంది చిన్న చిన్న హీరోలకి ఎక్కువ స్క్రీన్ లభించట్లేదు, సపోర్ట్ లేదు. లభించాలి అంటే ఫస్ట్ మనం మంచి యాక్టింగ్ చేయాలన్న యాక్టింగ్ చేస్తేనే దేంట్లో వచ్చేది మంచి దేంట్లో పాత్రలో మంచిగా పోయిస్తేనే దేని వచ్చేది చేయండి ఎట్లా వస్తుంది అన్న ఓకే. ఏం చేయండి ఇది రాదు పేరు రావాలంటే ఫస్ట్ కష్టపడాలి అన్న. బ్రదర్ ప్రాపర్ తెలంగాణేనా? తెలంగాణ ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఏం చెప్పాలన్న వేస్ట్ కేసీఆర్ రావాలి మళ్ళీ పక్క వస్తేనే మన లైఫ్ సెట్ అవుతాయి. కేసీఆర్ వస్తే సెట్ అవుతాయా? ఏది జాబ్ లో ఇవ్వడే కదా మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకున్నాం. అరే ఫస్ట్ ఏం చెప్పినా ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తా అది ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు ఏమైందన్నా స్కూటీ ఉంది ఎవరికైనా ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు మరి నాకు వాళ్ళకి అన్ని సీట్లు పెట్టిండు మాకు ఏడా సీట్ లాస్ట్ సీట్లు అన్న ఆ లాస్ట్ సీట్ ఎగిరేస్తాయి పైకి ఎగిరితే కింద పడతాం మాలంటే ఎట్లా అన్న చెప్పు. సో స్టూడెంట్స్ కి ఏం మేలు లేదా రేవంత్ రెడ్డి సర్కార్? ఏమి ఇస్తున్నా మొత్తం ఆయననే పోతుండు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే కేసీఆర్ అలాగా నాది చెప్పి మా టీఆర్ఎస్ కి అయితే బాగున్నది మా సోషల్ వెల్ఫేర్ కి అయితే మస్తు చేసిన కేసీఆర్ సార్ ఎందుకంటే టీఆర్ఎస్ కాబట్టి నేను టీఎస్డబ్ల్యూఆర్ఎస్